హాయ్ అండి. మన దగ్గర ప్యూర్ శారీస్లో మంచి వింటేజ్ కలర్ కాంబినేషన్స్ కంచిపట్టులో ఎప్పుడూ ఉంటాయి. కాకుండా ఇప్పుడు బెనారస్లో చూడబోతున్నాం అనమాట. బెనారస్లో ఒకటి చూసామంటే అసలు ఆ కలర్ చూడండి, రెడ్కి మంచి సిగ్రీన్ అనమాట. చాలామంది కస్టమర్లు స్టోర్కి వచ్చి సురేష్ ప్యూర్ శారీస్ ఎందుకు నలిగిపోతున్నాయి అంటున్నారు. సగం వాళ్ళే కట్టుకొని చూపించేస్తున్నారు, నలకే ఉంటాయండి. ఇలా మ్యానిక్యూర్ కానీ లేదు అసలు కట్టుకొని ఇలా ఓపెన్ చేస్తే కానీ నీట్గా అర్థమైంది. ఒంటి మీద వాళ్ళు కట్టుకుని చీర మీరు పూజలు ఏం పెట్టుకుంటారండి అంటే నేను కాంట్రవర్సీకి అనట్లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. చాలా చీరలు కట్టేసుకుని వీడియోలు చేయడం వల్ల ఫ్రెష్ లుక్ ఏముంటుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి, అసలు రెడ్కి స్మాల్ పప్పీ చెక్స్ వచ్చి చిన్న చిన్న బుట్ట అనమాట. ఎంత బాగుందంటే పళ్ళు కూడా ఏంటి షార్ట్ పళ్ళు చూసి పళ్ళు కూడా అంటున్నారా, లేదండి ఇంకా కలర్స్ ఉన్నాయి. చక్కగా ఓపెన్ చేసి అంటే మీరు కట్టుకునే చీర మీరే ఫస్ట్ కట్టుకోవాలి, వేరే వాళ్ళు ఒంటి మీద ఉన్న చీర మీరు కట్టుకోవడం కాదండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఫుల్ లెంత్ వీడియోలో ఫుల్ కలర్స్ చార్ట్ చూద్దాం. కలర్స్ అయితే అద్భుత. ఇది చూడండి, రెడ్కి సీ గ్రీన్ కదా, ఇది వచ్చేసరికి సీ గ్రీన్కి రెడ్ అనమాట. ఆపోజిట్ ట్విన్ సిస్టర్స్ ఉన్నా, కో సిస్టర్స్ ఉన్నా, సిస్టర్ ఇల్లాస్ ఉన్నా సూపర్గా ఉంటుంది. అంటే పెళ్ళిలో ఇప్పుడు ట్విన్నింగ్ బాగా ఫ్యాషన్ అవుతుంది కదండి. పెళ్ళనే కదండి, అకేషన్ ఏదన్నా సరదా కట్టుకోవాలనుకుంటే ట్విన్ స్టైల్లో అద్భుత అనమాట. ఇవే కాదండి, ఇంకా మంచి కలర్ చార్ట్ ఉంది, చూపిద్దాము. ఇలా మంచి పీచ్కి సీ గ్రీను అద్భుత అండి. నెక్స్ట్ అండి గ్రీన్స్ రెగ్యులర్గా వస్తుంటే ఎగ్జాక్ట్గా పెసరపచ్చ అండి. పెసరపచ్చికి మంచి మస్టర్డ్ అనమాట. సురేష్ మాకు సిస్టర్స్ లేరు, సిస్టర్ ఇలా లేరు, మీ డాక్టర్ అనుకోండి, చక్కగా హాఫ్ శారీకి పాపకి వెళ్ళండి, మీరు శారీ కట్టుకోండి. ఒకళ్ళు ఉండాల్సిన అవసరం లేదండి. కొన్ని శారీస్కి చూడండి పళ్ళు వచ్చేసరికి ఇలా షార్ట్ పళ్ళు అనమాట. ఇలా షార్ట్ పళ్ళు వస్తుంది. చీర అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లోజ్ బుట్ట అనమాట. ఇది చూడండి, ఎడ్జ్ ఎండింగ్లో కూడా జనరల్గా ఒక 10 సెంటీమీటర్ 20 సెంటీమీటర్ గ్యాప్ వస్తుంది, అలా రానే ఉండండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఒక్క దాని నుంచి ఒకటి ఉన్నాయండి కలర్స్ అయితే. ఇలా చూడండి, మంచి సీ గ్రీన్కి కాంట్రాస్ట్ బోర్డరు. ఇది వచ్చేసరికి జూట్ సిల్క్ అండి. జూట్ సిల్క్లో కూడా మనకి టిష్యూ బోర్డర్ అనమాట. మీకు ఓన్లీ ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాండి. ఇందులో కలర్ చార్ట్ అయితే ఒక్క దాన్ని మించి ఒకటి ఉన్నాయండి. ఇది చూడండి, బోర్డర్లో గ్యాప్ బోర్డర్ వచ్చి మిడిల్ అంతా కూడా టిష్యూ బుట్ట. దీనికి మనకి 2 సైడ్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తంజావూరు పెయింట్స్ చూపిస్తున్నారు, గద్వాల్లో వస్తాయి. ఇలా కాకుండా బెనారస్లోనే బూటీ స్టైల్ అనమాట. నెక్స్ట్ చూసామంటే ఇలా సీ గ్రీన్కి పిస్తా గ్రీన్ కూడా కాదండి, ఇది ఒక బ్లూయిష్ కమ్ గ్రీన్ అనమాట. రెడ్ కలర్ బార్డర్, మంచి బేజ్కి బ్లూ కలర్ అనమాట. జూట్ సిల్క్ అండి, ఇది కొత్త మెటీరియల్. అంటే మనం ఖాదీ సిల్క్ రా సిల్క్ రెగ్యులర్గా చూస్తున్నాం, అలా కాకుండా ఇది దూపియానాలోనే జూట్ మిక్స్ అయిందండి. గ్రీన్ మ్యాంగో కంటే కూడా ఫైన్ మెటీరియల్ అనమాట. బార్డర్ చూసామంటే టిష్యూ స్టైల్లో వస్తుంది. బార్డర్లో మీనా వర్క్ వచ్చి చక్కగా సిల్వర్ వచ్చి గోల్డ్ స్టైల్లో ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి. వీడియోలో అన్నీ చూపించినాం. స్టోర్కి వస్తే ఇంత మించిన కలెక్షన్ చూసుకోవచ్చు. స్టోర్ దాకా రాలేము, కలెక్షన్ అన్నీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, గ్రూప్ కాల్ సర్వీస్ ఉంటుంది, విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి. అసలు బెనారస్లో వచ్చేయండి కలర్స్ మంచి అకేషన్ కోసం వెయిట్ చేయక్కర్లేదండి. శారీ తీసుకోండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగో 1.5 మంత్ తీసుకుంటున్నారు. సంక్రాంతికి ముందే షాపింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.